పైగా కలికలుషమలేన యస్యనాత్మా విమలమతిర్మలినీకృతస్తమేనం, అతడి అంతఃకరణము కలికాల దోషముల చేత మలినం కాదు. లోకంలో కలి ఉండనివ్వండి, పర్వాలేదు, లోపల కలి ఉండకుండా జాగ్రత్త పడాలి. మనం గుర్తుపెట్టుకోవాలి. లోకంలో కలి ఉంటే మనకేం పోయింది? లోపల కలి ఉండకూడదు. కలిదోషాలు అంటే అనాచార దురాచారాదులన్నీ కూడా కలిదోషాలు. ఆ కలిదోషాలు లేనటువంటి చిత్తములో వాడు నిర్మలమైన నారాయణుని నిలుపుకుని ఉంటాడు సుమా. అటువంటి వాడు హరిభక్తుడు అని తెలుసుకోండి. పైగా వాడు హృదయం నిర్మలంగా ఉంటుంది, వాడు సౌమ్యంగా ఉంటాడు చూడ్డానికి. ఇది గొప్పగా చెప్తున్నారు. హరిభక్తులు పరమ సౌమ్యంగా ఉంటారట. మనకి ఉపనిషత్తుల్లో గొప్ప మాట ఉన్నదండి. ఒక బ్రహ్మజ్ఞాని చూసి మరో బ్రహ్మజ్ఞాని, అంటే సాధన దశలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని కొంతకాలానికి గురువు దగ్గరికి రాగానే అతను అంటాడు, సౌమ్య అని సంబోధిస్తాడు. ఇక్కడ ఓ సౌమ్యుడా, ఆత్మజ్ఞుని వలె నీ ముఖము ప్రకాశిస్తున్నది అన్నాడు. ఇక్కడ చూడండి, మనస్సు ప్రసన్నంగా ఎవడుకుంటుందంటే పరమాత్మపై దృష్టి ఉన్నవాడు మనస్సు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది. అందుకని ముడుచుకున్న మొహాలు, దుమదుమలాడుతూ ఏంటో ఇవాళ తమరు కోపంగా ఉన్నారు అనిపించుకునే మొహాలు కొన్ని ఉంటాయి. ఈ అప్రసన్నత అనేటువంటిది ఎవరికి ఉంటుంది అంటే లౌకికమైన విషయవాంఛన మీద దృష్టిని వాళ్ళకు ఉంటుంది. భగవంతుడిపై చిత్తం ఉన్న వాళ్ళ వదనం ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది. ప్రసాద గుణం ఇది చాలా ముఖ్యం. మరి పోల్చుకోవాలి కదా, వీళ్ళు వెళ్ళి మొహం చూస్తారట వాళ్ళు వచ్చి, ఈ మొహం విష్ణు భక్తుడి మొహమే అని చెప్పుకోవాలి వాళ్ళు. ఆ మొహం ఎలా ఉంటుందంటే నిర్మలంగా ఉంటుందయ్యా. వసతి హృది సనాతనే చ తస్మిన్ భవతి పునాన్ జగతోస్య సౌమ్య రూప. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఎవడున్నాడయ్యా? అత్యంత నిర్మలుడు, దయామయుడు, అవికారుడు అయినటువంటి నారాయణుడు ఉన్నటువంటి హృదయంలో వాడు ముఖంలో ప్రసన్నత తప్ప ఇంకేం కనిపిస్తుంది? ఎందుకంటే ప్రసన్నవదనుడు ఆయన. ప్రసన్నవదనుడైన నారాయణని ధ్యానిస్తున్నప్పుడు వీడు ప్రసన్నంగానే ఉంటాడు. ఎందుకంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు కదండి. నీ మనస్సులో ఏముందో మొహంలో అదే కనబడుతుంది. ఎంత కాదన్న, ఎందుకో తమరు చాలా దిగులుగా ఉన్నట్టున్నారండి. ఏం లేదండి అంటాడు. ఏం లేకపోయినా కనిపిస్తూ ఉంటుంది. కొంతసేపటి చెప్తాడు ఇందాక ఏం జరిగిందంటే అని. అందుకే అనుకున్నానండి బాబు, చెప్పేస్తాయి ముఖాలు. అందుకు ఈ విషయాన్ని ఎంత చక్కగా బోధిస్తున్నాడు చూడండి. వాళ్ళ సౌమ్యత ఆ విధంగా వస్తుంది.